హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమీనా కిచెన్ అండ్ టిప్స్. వేడి వేడి నీళ్ళల్లో బొరుగులు వేసి చూడండి, ఆశ్చర్యపోతారు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నచ్చితే కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే రోజు నోటిఫికేషన్లు అందరికంటే ముందు మీకు రావడానికి. ఇలా మంచి మంచి టిప్స్తో అయితే మీ ముందుకు వచ్చాను. ఫస్ట్గా ఒక పేపర్ కానీ ఒక టిష్యూ పేపర్ కానీ తీసుకొని దానిలోకి కొంచెం పసుపు, కొన్ని మిరియాలు, ఒక 4-5 మిరియాలు, 2 చెక్క లవంగాలు తీసుకొని దీనిలోకి వేసేయండి. ఇది ఎందుకంటే అందరి ఇళ్ళల్లో కొన్ని సంవత్సరాల తరబడి బియ్యములను నిల్వ ఉంచుతూ ఉంటాము, బియ్యం తెచ్చుకొని. అలాంటప్పుడు బియ్యంకి పురుగులు పట్టడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా జరగకోకున్నట్ల ఈ విధంగా ఒక రబ్బర్ని వేసేసి ఎక్కడైతే బియ్యం ఎక్కువ చేసి పెట్టింటామో అలా ఎన్ని కావాలంటే అలా ఇన్ని టిష్యూ పేపర్లు కానీ పేపర్ కానీ తీసేసుకొని సంచుల్లో కూడా అన్నీ ఒక్కొక్క సంచుల్లో కూడా ఇలా వేసి పెట్టేసుకుంటే పురుగులు అనేది పట్టవు. నెక్స్ట్ సెకండ్ టిప్ అండి, కాయగూరలు కట్ చేసే చోట ఇలా ఈ విధంగా నల్లగా ఫంగస్ మాదిరిగా అయిపోయి ఉంటుంది. అలాంటప్పుడు ఎక్కువ వాష్ చేయడం వల్ల అది ఏమవుతుంది, క్లీన్ అనేది కాదు. అలానే దాని మీద స్మెల్ కూడా అలానే ఒక్కోసారి అలానే ఉంటుంది. ఇలా ఈ విధంగా నైస్ ఉప్పును తీసుకొని మొత్తం అప్లై చేసుకోవాలి. ఈ విధంగా అప్లై చేసుకొని ఇంట్లోనే యూజ్ చేసాం కదండి వంట సోడాను, కొంచెం వంట సోడాను కూడా వేసేసుకోండి. వేసుకొని ఈ విధంగా మొత్తం అప్లై చేసేసుకొని నిమ్మకాయని తీసుకున్నాను, ఒక హాఫ్ నిమ్మకాయని తీసుకొని మొత్తం ఈ విధంగా వేసేయండి. చూడండి, బురుగు అనేది వస్తుంది. దీని మీద సాల్ట్, వంట సోడా వేసినాం కాబట్టి ఎక్కడ మురికి ఉన్నా కానీ ఇలా మొత్తం ఒక వీక్లీ 1 టైం అలా ఈ విధంగా అప్లై చేసుకొని మంచిగా ఎక్కడెక్కడ గలీజ్ ఉందో అక్కడంతా నల్ల ఫంగస్, బ్లాక్ ఫంగస్ ఎక్కడెక్కడ ఉందో అలా ఈ విధంగా మొత్తాన్ని అప్లై చేసేసుకోండి. మురికి గలీజ్ అనేది వచ్చేస్తుంది. ఎక్కువ వాష్ చేయడం ద్వారా అది ఏమవుతుంది అనేది చాలా నీట్గా అవుతుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో. నాకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. నెక్స్ట్ అండి, ఇది ఈరోజు టిప్ విషయానికి వస్తే చూడండి, వేడి నీళ్ళల్లో ఇలా ఈ విధంగా బొరుగులు వేసేసి కొంచెం వేడి చేసేసి స్టవ్ ఆఫ్ చేయండి. ఎందుకంటే ఇది అందరి ఇళ్ళల్లో బొరుగులు తెచ్చి పెట్టుకొని అలానే మెత్తగా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు అది ఎక్కువ యూజ్ చేసుకోవడానికి ఇష్టపడరు. అలాంటప్పుడు అవి వేస్ట్గా పడేయకున్నట్ల చూడండి, ఈ విధంగా ఇలా మొత్తం నీళ్ళన్నీ ఒక గిన్నెలోకి వేసేసుకొని మొత్తం ఫిల్టర్ చేసేసుకోండి. ఇట్లా బొక్కల గిన్నెలు ఉంటుంది కదా, ఆ గిన్నెలో ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని అలానే ఇంకొన్ని నీళ్ళు తీసుకొని మంచిగా వాష్ చేసేసుకొని చూడండి, ఈ విధంగా ఏ మాత్రం నీళ్ళు ఉండకూడదు. ఇలా మొత్తం చేసేసుకున్నాక దీనిలో ఒక మిక్సీ తీసుకొని మిక్సీకి వేసేసుకోండి. మిక్సీ గిన్నెలో వేసుకొని దీనిలో 2-3 స్పూన్ అయ్యేంత పెరుగు వేసాను నేను. పెరుగు వేసేసి మంచిగా గ్రైండ్ చేసుకోండి. చాలా నున్నగా ఉండాలి, అదరా ఉండకూడదు. చూడండి, నైస్గా మిక్సీకి వేసుకోండి. నైస్గా వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుందన్నమాట దోశలు అనేవి. దీనితో దోశలు చేసుకోవచ్చండి. దీన్ని స్నాక్స్ టైంలో కానీ ఈవినింగ్ వస్తేనే పిల్లలు నాకు స్నాక్స్ కావాలని అడుగుతూ ఉంటారు. ఇది సేమ్ మసాలా దోశ మాదిరిగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనిలోకి 2 స్పూన్ అయ్యేంత గోధుమ పిండిని వేశాను. మీకు కావాలంటే 1 స్పూన్ బొంబాయి రవ్వ, 1 స్పూన్ గోధుమ పిండిని కూడా అప్లై చేసుకోవచ్చు. దీనిలోకి కొంచెం ఉప్పు వేశాను నేను. ఉప్పు కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే బొరుగుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెమే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉప్పు వేసుకొని ఇంట్లో ఉండే కొంచెం వంట సోడాను వేసుకున్నాను, చిటికెడంతా వేసుకొని నెక్స్ట్ మొత్తం మంచిగా ఈ విధంగా అప్లై చేసుకోవాలి. బాగా గరిటెతో తిప్పుతూనే ఉండాలి. అంతా నీట్గా అంతా అయ్యే విధంగా ఈ విధంగా కలుపుతూనే ఉంటేనే చాలా పిండి అనేది బాగా చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. అప్పటికప్పుడే స్నాక్ మాదిరిగా రెడీ అయిపోతుంది. స్నాక్స్ మాదిరిగా చూడండి, ఈ విధంగా చాలా క్రిస్పీగా వస్తాయి. దీనిలోకి నేను కొంచెం చట్నీ ఇంట్లో ఈ విధంగా చేసుకున్నాను. అది చాలా రుచిగా ఉంటుంది, అందువల్ల మీకు చూపిస్తున్నాను. దీనిలో కొంచెం కొబ్బరి, కొంచెం పప్పులు, కొంచెం ఒక 2-3 స్పైసీ తగ్గట్టు పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం 4 ఎల్లిపాయలను వేసానండి. మీ ఆప్షన్ అండి, ఎల్లిపాయలు వేసుకోవచ్చు.
లేదంటే లేదు. ఈ విధంగా చూడండి చట్నీ చాలా రుచిగా ఉంటుంది. దానిలోకి ఒకసారి ట్రై చేసి చూడండి. చూడండి పెన్నం వేడెక్కిన వెంటనే చూడండి వేడైనాక ఈ విధంగా దోశను వేసుకుంటున్నానండి. అప్పటికే రెడీ అయిపోతుంది. ఎక్కువ సమయం కూడా పట్టదు. ఈవినింగ్ టైంలోనే పిల్లలు మసాలా దోశ ఆ దోశ తినడానికి బయటికి వెళ్తూ ఉంటారు, అలానే తెప్పించుకుంటుంటారు. అలా కాకున్నట్లు ఇంట్లోనే చాలా హెల్తీగా ఇంట్లో ఉండే వస్తువులతోనే నేను చూపిస్తున్నాను. ఈ విధంగా చేసుకోండి. దీనిలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ నూనె వేసుకున్నాను. చూడండి చాలా స్పైసీగా వచ్చాయండి, చాలా రుచిగా ఉన్నాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నాకు లైక్ చేసి షేర్ చేయండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ విధంగా తయారు చేసుకొని ఒకసారి మీ పిల్లలకి పెట్టి చూడండి. మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి అండి ఈ విధంగా చేసుకోండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.